మంకీ మౌత్కి అంటే మంకీ మౌత్ అంటే ఇదంతా పిగ్మెంటేషన్ అయి ఉంటుంది. అండర్ ఐస్ కూడా చాలా డార్క్గా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి అన్నమాట. సో అది డ్రై స్కిన్ లక్షణాలు. మెయిన్లీ ఎక్కువ డ్రై స్కిన్కి అలా ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు కూడా మనము కన్సీలర్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. కన్సీలర్లో ఉంటాయి మనకి కలర్స్ ఉంటాయి అన్నమాట, షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ని వాళ్ళ స్కిన్ని బట్టి మనం కన్సీల్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం మేకప్ చేయాలి అనుకుంటే కూడా, ఇప్పుడు ఫెయిర్గా ఉన్నారనుకోండి, డైరెక్ట్గా ఎక్కువ ఫెయిర్ వేయకూడదు. లైట్ ఫెయిర్ వేసి దాని మీద మనం ఫౌండేషన్, లైట్ ఫౌండేషన్ వేస్తాం కదా. సో ఫౌండేషన్ కొంచెం డార్క్గా తీసుకున్నప్పుడు దానికి మించి తగ్గించి కన్సీలర్ తీసుకోవాలి, దానికి మించి కాంపాక్ట్ తీసుకోవాలి. సో అప్పుడు అనేది ఆ మేకప్ సెటిల్మెంట్ బాగుంటుంది. లేకపోతే మనం డైరెక్ట్గా ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకాస్త ఫెయిర్ తీసేసుకుంటే ఏం కనిపిస్తుంది అంటే ఓవర్ మేకప్లా కనిపించింది. సో ఆ లుక్ అంతా బాగుండదు అనమాట. ఓకేనా. సెకండ్ వచ్చేసి ఫౌండేషన్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ తీసుకుంటాం మనం. ఫౌండేషన్లో టైప్స్ ఉంటాయి అన్నమాట, కలర్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి. అందులో మనం మనకు కావాల్సింది గ్లాసీగా కావాలంటే దాంట్లో కలిపే సీరమ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో హెచ్డి మేకప్ ఉంటుంది. సో అవి కూడా మనం వాళ్ళ యూజ్ని బట్టి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఫౌండేషన్ని మనం అప్లై చేసుకున్నాక అది ఎంత బ్లెండ్ అయితే అది అట్లా పూసేసి వదిలేయకూడదు ఎప్పుడు కూడా. కొంచెం కొంచెం తీసుకోండి స్టార్టింగ్లో. సో బ్లెండ్ చేశాకే మళ్ళీ ఇంకొంచెం ప్రోడక్ట్ అనేది తీసుకోండి. మీకు అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ ఫౌండేషన్ అనేది స్టక్ అవ్వకుండా నీట్గా బాగుంటుంది, సెటిల్మెంట్ బాగుంటుంది అనమాట ఫౌండేషన్కి. నెక్స్ట్ ఫౌండేషన్ని సెటిల్ చేయడానికి మనం కాంపాక్ట్ని యూజ్ చేస్తాం అనమాట. కాంపాక్ట్ని. సో బేస్ కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు వచ్చే కన్సీలర్స్లో బేస్ కూడా కలిపి వస్తుంది. సో మనం సపరేట్గా బేస్ యూజ్ చేసిన అవసరమే ఉండదన్నమాట. సో కంటౌర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక్కొక్కళ్ళది ఫేస్ ఓవెల్ షేప్లో ఉంటుంది, ఒక్కొక్కరిది రౌండ్గా ఉంటుంది, ఒక్కొక్కరిది స్క్వేర్గా ఉంటుంది. సో ఎలా ఉన్నా కూడా మనం కంటౌర్ చేసి అందంగా చూపించాలి మేకప్లో. సో కంటౌర్ని మనం అందుకు యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్లష్ చిక్స్ని హైలైట్ చేస్తుంది. హైలైటర్ అంటే ఏంటి, మనం ఒక ప్లేస్ని స్పెసిఫిక్గా హైలైట్ చేస్తాం. ఏది షిమ్మర్ షేడ్స్ ఉంటాయి వాటిలో కూడా. సో మెయిన్లీ అందరూ షార్ప్ నోస్, చిన్, చిక్స్, ఈ 3 పార్ట్స్లోనే ఎక్కువగా హైలైటర్ని యూజ్ చేస్తారు. ఓకే. సో మనం లిప్ లైనర్. మనకి లిప్ లైనర్ అంటే లిప్ లైన్స్ మీద గీసేదాన్ని లిప్ లైనర్ అంటారు. సో లిప్ లైనర్కి అందరు ముందు ఏం చేస్తారంటే ముందు లిప్ బామ్ రాస్తారనమాట. లిప్ బామ్ రాసేసేసి తర్వాత లిప్స్టిక్ వేస్తారు. బట్ అలా ఎప్పుడు చేయొద్దు, ఎమ్మటే లిప్స్టిక్ అనేది తొందరగా పోతుంది. ఓకేనా. సో లిప్స్టిక్ అలా తొందరగా పోకుండా ఉండాలి అంటే మనం ముందు లిప్ బామ్ అప్లై చేసేయండి. ఏది మేకప్ స్టార్ట్ చేసే ముందే చేసేసేసి నీట్గా మళ్ళీ మనది ఫేస్ మేకప్ అంతా అయిపోయాక ఒకసారి నీట్గా వైప్ చేసుకొని అప్పుడు మనకి లిప్ లైనర్ గీసుకొని లిప్స్టిక్ వేసుకొని లైట్గా లాస్ట్లో లిప్ గ్లాస్ వేసుకోండి. ఓకేనా. సో ఐ మేకప్కి వచ్చేసరికి ఐబ్రో, ఐలైనర్, మస్కారా, ఐ షేడ్స్, మనకి ఐకే ఎక్కువ ఉంటుందన్నమాట. ఐ షేడ్స్, కాజల్, ఈ 5 ఉంటాయి. సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ఏంటి ప్రాసెస్, సో దేనికి యూజ్ చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. ఈ బ్లష్ అంటే ఇలా ఉంటుంది, హైలైటర్ అంటే ఇలా ఉంటుంది, కంటౌరింగ్ అంటే ఇలా ఉంటుంది. సో ఐ మేకప్లో ఐ కాజల్ అంటే కళ్ళకి యూజ్ చేస్తారు, లైనర్ అంటే లైన్ మీద ఐ లైనర్ యూజ్ చేస్తారు, ఐ షేడ్స్ అంటే ఐ బాల్స్ మీద యూజ్ చేసేది, ఐబ్రో అంటే ఐబ్రోకి యూజ్ చేసేది, ఐబ్రో కన్సీలర్స్, హైలైటర్స్ అన్నీ ఉంటాయి. సో వెరైటీగా ఉన్న ప్రొడక్ట్స్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కనుక ముందు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.